నేడు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం, విశాఖ మెట్రో రైలు నిర్మాణం, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ, జాతీయ విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీపై ప్రధానంగా చర్చ జరగనుంది. శాసనమండలిలో చీఫ్ విప్లుగా నియమించబడ్డ సభ్యుల పేర్లను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్పై చర్చించనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రాత్రి బడ్జెట్ తర్వాత నిన్న శాసనసభ్యులకి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ రోజు తిరిగి బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్ ని ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా ఈ రోజు పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి సెషన్స్ లో మండలి అదేవిధంగా అసెంబ్లీలో కూడా కీలకమైనటువంటి ప్రతిపాదనలు రాబోతున్నాయి. 9 గంటలకి క్వశ్చన్ అవర్ ఉండబోతోంది. ఆ తర్వాత చింతలపూడి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా వీరికొక్కలకు సంబంధించినటువంటి అంశం, గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు విశాఖ మెట్రో రైలు, ఇరిగేషన్ కాలువలకు సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు, జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్రంలో చోటు కల్పించేటువంటి అంశాలు, ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీలతో పాటుగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా డిఎస్టీ 1998 కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రాబోతున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ రోజు చీఫ్ విప్పులుగా నియమితులైనటువంటి వారి వివరాలను కూడా స్పీకర్ అధికారికంగా ప్రకటించబోతున్నారు అసెంబ్లీలో. ఇక శాసన మండలికి వచ్చేసరికి శాసన మండలి 10 గంటలకు ప్రారంభం కాబోతోంది. అందులో 10 గంటలకి ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి సమయం ఉంటుంది. ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ, కైకలూరు నియోజకవర్గంలో రహదారులకు సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా మద్యం దుకాణాలు, గత ప్రభుత్వ మద్యం అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక గ్రామాల్లో డంపింగ్ యార్డులకు సంబంధించి, పంట రుణాలకు సంబంధించినటువంటి అధిక వడ్డీలకు సంబంధించినటువంటి అంశం, విజయనగరం అతిసారం పీడిఎస్ కి సంబంధించినంత వరకు కూడా బియ్యం విక్రయాలు, ఉచిత పంట బీమా పథకంతో పాటు పంచాయతీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్నులు వంటి అంశాలను కూడా ఈ మండలి సమావేశాల్లో కూడా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సుధాకర్.